మన మధ్యనే ఉంటూ మనతోనే తిరుగుతూ ఒక వ్యక్తి ఉన్నట్టుండి గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. అనుకున్నది సాధించి విజయకేతనం ఎగిరవేసి సమూహంలో నుండి గొప్ప వ్యక్తిగా గుర్తించబడతారు. మనలో ఒకరిగా ఉంటూనే ఎలా వాళ్ళు విజయకేతనం ఎగిరవేయగలుగుతారు? ఎవరు కూడా ఒక్క రోజులోనే గొప్పవారైపోరు. అలాగే ఖచ్చితంగా ఒక్క రోజులోనే గొప్పవారవుతారు. మనతో ఉంటూనే ఎలా గొప్పవారుగా ఒక్క రోజులోనే మారతారు అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ఒక్క రోజులోనే గొప్పవారుగా మారిపోరు, అలాగే ఒక్క రోజులోనే ఖచ్చితంగా గొప్పవారిగా మారిపోతారు. ఇవి రెండు విరుద్ధమైనటువంటి భావాన్ని ప్రకటిస్తున్నటువంటివి అయినప్పటికీ కూడా అక్షరాల 100కి 100% నిజమైనటువంటివి. ఒక్క రోజులోనే గొప్పవారుగా ఎలా మారిపోతారు, ఒక్క రోజులోనే గొప్పవారు ఎందుకు కారు అనేది మొదటగా చూస్తే, ఏ వ్యక్తి కూడా ఒక్కరోజు మాత్రమే ప్రయత్నం చేస్తే ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, గొప్ప విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలబడడు. ఖచ్చితంగా అతని విజయం వెనుక కొన్ని రోజుల పాటు నిరంతర కృషి, ప్రయత్నం, పట్టువదలనటువంటి ఆలోచన ధోరణి ఉండి ఉంటుంది. నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా తనకంటూ ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుని విజయకేతనం ఎగిరవేసి అందరికన్నా భిన్నమైనటువంటి వ్యక్తిగా, అందరికన్నా గొప్ప వ్యక్తిగా నిరూపితం కాబడతారు. అంటే ఆ విజయం ఆ రోజుతో వచ్చినటువంటిదా? అంతకు ముందు రోజుల నుంచి ఆ వ్యక్తి పెట్టుబడిగా పెడుతున్నటువంటి అంశాలు దాని వెనక మనకి కనిపించినటువంటివి ఎన్నో ఉన్నాయి. అంటే విజయం ఒక రోజులో సిద్ధించింది కాదు కదా. ఎన్నో రోజుల నుండి మనం గుర్తించినంత మాత్రం చేత అతను ప్రయత్నం చేయలేదని కాదు, కానీ అవకాశం వచ్చింది మాత్రం ఆ ఒక్కరోజు మాత్రమే, ఆ ఒక్క క్షణం మాత్రమే. ఇన్ని రోజుల ప్రయత్న ఫలితంగా అవకాశం ఒకే రోజు వస్తుంది. ఒకసారిగా వాళ్ళు వినియోగించుకొని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా నిలబడతారు. దీన్నే మనము ఒక్క రోజులో గొప్పవాళ్ళుగా ఎదగరు, అలాగే ఖచ్చితంగా ఒక్క రోజులోనే గొప్పవాళ్ళుగా ఎదుగుతారు అనటం వెనుక ఉన్నటువంటి పరమార్థం. మరి మనతో ఉంటూనే ఎలా సాధించగలుగుతారు? మనలాగే గడుపుతూ ఉంటారు, మనలాగే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, మనలాగే వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఎలా సాధించగలుగుతారు అంటే మనలాగా ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళ దృష్టికోణం మరో విధంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాలు మనకి కనిపించవు, కానీ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఒక అనవసరమైనటువంటి చర్చ గురించి మనం గంటలుగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆ చర్చలో ఉంటున్నట్టుగా కనిపిస్తారే కానీ వాళ్ళ ఆలోచన విధానం మరో విధంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే సాధించాలి అనేటువంటి తలం మనసులో కలిగి ఉన్నారో దాని గురించి మాత్రమే పదే ఆలోచిస్తూ ఉంటారు. నరాల్లో కూడా దాన్ని జీర్ణింప చేసుకుంటారు. అంతేకాదు వాళ్ళపైన వాళ్ళకి గట్టి నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా నేను సాధిస్తాను అనేటువంటి నమ్మకాన్ని వదిలిపెట్టరు. దానికోసం ఎంత కష్టమైనప్పటికీ కూడా అన్వేషణ కొనసాగిస్తారు, మరింత సమాచారాన్ని సేకరిస్తారు, మరింత అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అది ఏది కూడా మనం గమనించలేము. వారి నిరంతర కృషిని, నిరంతర పట్టుదలని మనం గమనించకుండానే మనతోనే ఉన్నాడు కదా, మనలో ఒకటిగానే ఉన్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు అది పూసల్లో ఉన్నటువంటి ముత్యమని, ఆనిముత్యమని మనకి బహిర్గతమవుతుంది. అన్ని పూసల్లాగే కనిపిస్తున్నప్పటికీ కూడా అది పూస కాదని, ముత్యమని, ఆనిముత్యమని ఏదో ఒక రోజు తేలిపోతుంది. అప్పుడు మనము అబ్బురపడటం, ఆశ్చర్యపడటం మన వంతు అవుతుంది. అందుకని మీకు ఎవరైనా ప్రత్యేకమైనటువంటి ధోరణితో కనిపించినా, వాళ్ళ మాట విధానంలో, వాళ్ళ చేత విధానంలో, వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాల విషయంలో కానీ ప్రస్ఫుటమైనటువంటి ఆలోచన విధానంతో, వాగ్ధోరణితో కనుక వ్యక్తపరిచేటువంటి విధానం మీకు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో గొప్పవాళ్ళుగా ఎదుగుతారు అని చెప్పి విశ్వసించండి. వాళ్ళతో మీ సంబంధాలని కొనసాగించండి. వాళ్ళకు ఉన్నటువంటి మంచి లక్షణాలని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు సాగండి. గుంపులో ఒకరిగానే కనిపిస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలను పరిశీలించకుండా అస్తమానం సమయం వృధా చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎక్కడో అందలాలెక్కుతారు, మీరు మాత్రం ఉన్న చోటనే ఉండిపోతారు. ఇలా తమపై తమకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఆలోచన వచ్చిందే తడవుగా ఆ పని కోసం కృషి చేస్తూ ఉంటారట. ఇప్పుడు చూద్దాంలే, అప్పుడు చూద్దాంలే, ముహూర్తం పెడదాంలే, ఇది మంచి రోజు, అది మంచి రోజు అన్నట్టుగా ఏ నిర్ణయాన్ని కూడా వాయిదా వేయరు. సంకల్ప బలం అంటాం కదా, అంటే మన మనసులోకి ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ఆలోచన కోసం తన పనిని ఆ క్షణం నుంచే మొదలు పెడుతూ ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నప్పటికీ వాళ్ళు మనిషిగా అక్కడ కనిపిస్తారే కానీ మనసులో మాత్రం వాళ్ళు చేయాలనుకునేటువంటి పనిపైన, వాళ్ళు చేస్తున్నటువంటి అంశం పైన ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విధంగా వెళితే అవాంతరాలని తట్టుకోగలుగుతాము అనేటువంటి ఆలోచన కొనసాగుతూనే ఉంటుంది. భిన్నమైనటువంటి దృష్టికోణం కలిగి ఉంటారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మీలో కూడా ఉండి ఉన్నాయా? మీలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు గొప్ప వ్యక్తిగా భవిష్యత్తులో ఎదుగుతారు.
ఒకవేళ మీ సమూహంలో కనుక ఇలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గొప్ప వాళ్ళందరూ కూడా ఆకాశం నుండి ఊడిపడరు. ఈ సమూహంలోనే మనతో పాటే జనసంద్రంలోనే జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రవర్తన విధానం, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ దృష్టికోణాలు అనేవి వాళ్ళని ఈ సమూహం నుంచి వేరు చేసి ఆణిముత్యాలుగా వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మనం కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ముందుకు సాగాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.